హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చి తెలంగాణలో దిల్సుఖ్ నగర్లో మన ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అయితే ఒకటి రన్ చేస్తున్నారు. సో ఆగస్ట్ 15 నుంచి ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కూడా మనకి తెలంగాణలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్ మీద ఆన్లైన్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ ఆఫీస్కి రావాలంటే కనుక దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లో దిగితే దాని ఆపోజిట్లో ఉంటుంది. దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్, దాని ఆపోజిట్లో మనకి దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. సో మీకు ఎలాగ వెళ్ళాలన్నది రూట్ చూపిస్తున్నాను. సో దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లో దిగి జస్ట్ మెట్రో స్టేషన్కి వచ్చాను. పైన ఉంటుంది, అంటే మనం మెట్రోకి వెళ్ళకుండా కూడా వాకబుల్ డిస్టెన్స్లో మనం రోడ్డు క్రాస్ చేసి అటువైపు వెళ్ళొచ్చు. అంటే దిల్సుఖ్ నగర్ రోడ్డుకి ఇటువైపు ఉంటుంది, దాని ఆపోజిట్లో మన ఆఫీస్ నెంబర్ ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లో దిగి మెట్రో స్టేషన్ ఎక్కాను. మెట్రో స్టేషన్ ఎక్కి సో అటువైపుకి వెళ్ళాను. మన ప్లాట్ఫామ్ వచ్చి దిల్సుఖ్ నగర్లో ప్లాట్ఫామ్ నెంబర్ ఏ మెట్రో స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడ ఉంటుంది. సో నేను అక్కడ డైరెక్ట్ దిగొచ్చు. బట్ ఏంటంటే మీకు తెలియడం కోసం ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా సరే మెట్రో స్టేషన్లో వచ్చినా, దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వచ్చినా, లేదా దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లో దిగినా సరే జస్ట్ ఇలాగా మనం ప్లాట్ఫామ్ బి అంటే ఎలాగెళ్ళాలి ఆఫీస్కి అన్న టాపిక్ అయితే మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎవరైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్ చేద్దాము, లేదంటే ఒక ఫ్రాంచైజ్ టైప్ ఏదైనా బిజినెస్ చేద్దాము, ఒకసారి హలో ఈ ఊరికి సంబంధించి కానీ ఈ ఊరి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కానీ ఆఫీస్ని విజిట్ చేద్దామన్న వాళ్ళకి చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ మెట్రో బస్ స్టాండ్లో దిగినా, లేదంటే మెట్రో స్టేషన్లో దిగినా సరే మనకి ఈ రకంగా ఉంటుంది. సో ఈ రకంగా వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే స్టెప్స్, అంటే మెట్రో స్టేషన్ నుంచి, అంటే నేను బస్ స్టాండ్లో ఉన్నాను, బస్ స్టాండ్ నుంచి అక్కడ స్టెప్స్ ఉంటాయన్నమాట. అంటే రోడ్డు క్రాస్ చేయడం ఎందుకు, ఇలాగ మీకు మెట్రో స్టేషన్ కూడా చూపిస్తే రెండు ఒకేసారి అయిపోతున్నాను అని నేను మెట్రో స్టేషన్ అయితే ఎక్కాను. సో మెట్రో స్టేషన్ నుంచి స్టెప్స్ దిగానమాట. స్టెప్స్ దిగినప్పుడు నేను ఇప్పుడు ఏంటంటే ప్లాట్ఫామ్ బీలోకి వస్తున్నాను అన్నమాట. అంటే కింద ప్లాట్ఫామ్ ఉంటుంది, మనకు ఆపోజిట్లో ప్లాట్ఫామ్ ఏ ఉంటుంది. సో మన ఆఫీస్ వచ్చి ఆపోజిట్లో ప్లాట్ఫామ్ ఏలో ఉంటుంది. ఓకేనా? సో నేను బీలో కూడా దిగితే మీకు బస్ స్టాండ్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అంటే మీకు ఒకవేళ రోడ్ క్రాస్ చేద్దాం, సో రోడ్ క్రాస్ చేసి ఇటువైపుకి వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్దాం, మెట్రో స్టేషన్కి వెళ్ళకుండా ఇలాగ వద్దాం అనుకున్న వాళ్ళు కూడా మీకు అర్థమవుతుందని చెప్పి నేను బస్ స్టాండ్కి ఆపోజిట్కి అయితే వచ్చానమాట. సో ఇక్కడ నుంచి మీకు క్లియర్గా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో నేను ఇటువైపు ఉన్నాను రోడ్డుకి, అటువైపు వచ్చి మనకి దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ ఉంటుంది. ఓకేనా? సో చూపిస్తాను చూడండి, అదిగో దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ అక్కడ ఉంది. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఓకేనా? దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ ఉంది. సో అక్కడి నుంచి దిగి ఇలా మెట్రో ఎక్కాను, ఇటువైపు దిగాను, లేదంటే ఇలా రోడ్ క్రాస్ చేసినా సరిపోతుంది. సో ఇక్కడ మెట్రో పక్క నుంచి స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ మెట్రో పక్క నుంచి ఈ స్టెప్స్ ద్వారా నేను మన ఆఫీస్ వైపు వెళ్తున్నాను. మన ఆఫీస్ పిల్లర్ నెంబర్ వచ్చి 1538. పిల్లర్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. పిల్లర్ నెంబర్ అంటే మనకి మెట్రో పిల్లర్ నెంబర్స్ ఉంటాయి కదా, మెట్రో పిల్లర్ నెంబర్ చూసుకుంటే కనుక 1538 పిల్లర్ నెంబర్. జస్ట్ 2 minutesలో వెళ్ళిపోవచ్చు మనం. ఒకవేళ బస్ స్టాండ్లో దిగిన వెళ్ళిపోవచ్చు 2 minutesలో, మెట్రో స్టేషన్లో దిగినా జస్ట్ 2 minutes అంటే. మెయిన్ రోడ్లో ఇదంతా మనకి దిల్సుఖ్ నగర్ అన్నమాట. ఇవన్నీ నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, అలాగే మూవీ థియేటర్స్, మెగా మూవీ థియేటర్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మెయిన్ సెంటర్. ఓకేనా? సో ఈ మెయిన్ సెంటర్లో మన ఆఫీస్ అయితే ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మీలో ఎవరికైనా సరే ఒకసారి ఆఫీస్ విజిట్ చేద్దాము, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం తెలుసుకుందాము, లేదైనా పార్ట్ టైం జాబ్ కోసం చెక్ చేద్దాము, ఏదైనా ఫ్రాంచైజ్ కోసం చూద్దాం అనుకుంటే కనుక ఒకసారి మీరు ఆఫీస్కి అయితే రండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా లింగాల కాంప్లెక్స్, ఇది మన ఆఫీస్. ఓకేనా? ఇలాగ మనం వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఆఫీసు. అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కరెక్ట్గా నేను మెట్రో స్టేషన్ నుంచి దిగి లింగాల కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మెట్లు ఉంటాయి మనకి. ఇవన్నీ మన ఆఫీస్ సంబంధించిన బ్యానర్స్ ఉన్నాయి, కింద పోస్టలింగ్ పబ్లిసిటీ చేశారన్నమాట. సో దీనికి సంబంధించి కొంచెం ఫ్రంట్కి వెళ్తే కనుక ఇక్కడ మెట్లు ఉంటాయి. సో స్టెప్స్ ఎక్కుతున్నాను. ఈ ఊరు ఆన్లైన్ జాబ్ సంబంధించి, హలో ఈ ఊరు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి నేను స్టెప్స్ ఎక్కాను. స్టెప్స్ ఎక్కితే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఫ్లోర్. సో జస్ట్ క్రాస్ తిరిగితే కనుక ఇక్కడ మళ్ళీ మన బ్యానర్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను పైకి ఎక్కాను. పైకి ఎక్కిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఇలాగ ఎక్కిన తర్వాత ఇక్కడ కార్నర్లో ఒక ఆఫీస్ ఉంటుంది కదా, అదే మన ఆఫీస్. చూడండి వచ్చేసా. ఓకేనా? ఇక్కడ మన జాబ్ మేళకు సంబంధించి, మన జాబ్ మేళ కాంటాక్ట్ చేస్తుంది, దానికి సంబంధించి బ్యానర్స్ అయితే ఉన్నాయి. ఇది మన ఆఫీస్. సో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నా. ఒకసారి ఆఫీస్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నేను ఆఫీస్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు లోపలికి ఈ మొత్తం 3 ఫ్లోర్లు కూడా మనవే, ఈ 1, 2, 3 ఈ 3 కూడా మనవే. సో నేను ఆఫీస్ లోపలికి ఎంటర్ అవుతున్నా. సో ఆఫీస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన ఆఫీస్ ఈ రకంగా ఉంటుంది అన్నమాట. చూడండి లోపల కనిపిస్తుంది కదా మీకు.
సో నేను లోపలికైతే వెళ్ళడం జరిగింది. ఇక్కడ లోపల కూర్చోడానికి మనకి చైర్స్ ఉన్నాయి మంచిగా. యాంబిషన్స్ కూడా చాలా నీట్గా ఉంది. సో కూర్చోడానికి కానీ కంఫర్ట్ ఉంది. ఒక 4-5 కూర్చున్నా సరే మనకేం ప్రాబ్లం ఉండదు. సో ప్రతి ఒక్కరికి ఒక క్యాబిన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి కంప్యూటర్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చి మనకి ఏదైనా మీటింగ్స్ జరిగినా సరే మనకి ఇక్కడ పోడియం పోర్ట్ కూడా మనకు ఉంది. ఒకవేళ ఎవరైనా సరే మన చిన్న స్మాల్ సైజ్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు, ఏదైనా డిస్ట్రిబ్యూటర్ సంబంధించి ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు కూడా మనకి ఇక్కడ నుంచి ప్రజెంటేషన్ కూడా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కింద నా నెంబర్ అయితే ఇస్తున్నాను, నాకు ఒకసారి ఫోన్ చేయండి. మీలో ఎవరైనా సరే ఒక పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్ చేద్దాము, లేదంటే ఆఫీస్ విజిట్ చేద్దాము, లేదంటే వర్క్ ఎలా ఉంది ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే కనుక మన దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో మన హలో యూరి బ్రాంచ్